వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సూర్యప్రభపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని కటాక్షం. నారాయణవనం క్షేత్రంలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ. న్యూఢిల్లీలో స్వామివారి బ్రహ్మోత్సవ శోభ. స్వచ్ఛతకు మారుపేరుగా తిరుమల దివ్యక్షేత్రం. స్థానికులకు స్వచ్ఛ తిరుమలపై అవగాహన కార్యక్రమం. ఆగస్టు నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాల ఆన్లైన్ కోటా విడుదల. ఈ నెల 19 నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా పొందే అవకాశం. జమ్మలమడుగు నారాపురంలో బ్రహ్మోత్సవ వైభవం. రథోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అభయ ప్రదానం. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 11 నుండి 19వ తేదీ వరకు జరిగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన శనివారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహనం నయనానందకరంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి సహస్ర కిరణ శోభిత సూర్యనారాయణుడి సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, సంబరాలు, గోవిందనామ స్మరణల నడుమ నారాయణవనం పురవీధుల్లో స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ కన్నుల పండుగగా సాగింది. శరణాగత వత్సల సర్వసులభ, శరణాగత వత్సల సర్వసులభ, పురుషోత్తమానా చేతి పూజ కైకొనవయ్యా. శరణాగత వత్సల సర్వసులభ, పురుషోత్తమానా చేతి పూజ కైకొనవయ్యా. శరణాగత వత్సల సర్వసులభ. న్యూఢిల్లీలోని టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన శనివారం ఉదయం స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ శోభితంగా దివ్యంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వీధులలో స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ భక్తజన రంజకంగా సాగింది. సంపదవు నీవే, ఇట్టే వెలయని సుఖమీచే సంపదవు నీవే, ఇట్టే వెలయ నిన్నియును నీవే నీవే. నా పాలిగన నిధానమవు నీవే నమ్ము, నీ పాలనిడుకుంటి నీవే నీవే. నా పాలిగన నిధానమవు నీవే నమ్ము, నీ పాలనిడుకుంటి నీవే నీవే. తిరుపతిలోని అలిపిరి ప్రాంతం భక్తజన సంద్రాన్ని తలపించింది. వారాంతపు రోజులు, వేసవి సెలవుల నేపథ్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. అలిపిరి కాలినడక మార్గం పాదాల మండపం వద్ద భక్తులు టెంకాయలు కొట్టి హారతులు వెలిగించారు. ఈ సందర్భంగా భక్తులు పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో పిండి ముగ్గులు వేసి దీపారాధనలను చేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మెట్టు మెట్టుకు పసుపు, కుంకుమ బొట్లను పెడుతూ కర్పూరం వెలిగించి గోవిందనామాలను పఠిస్తూ గోవిందుడి దర్శనానికి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ తిరుమల గురించి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన సప్తగిరులు ఎన్నో దివ్య ఔషధీ గుణ వృక్షజాతులు అరుదైన జంతుజాలంతో జీవ వైవిధ్యాన్ని చాటుతూ పురాణ కాలం నుండి మహిమాన్విత స్థలంగా భాసిల్లుతోంది. ఇంతటి విశిష్టమైన తిరుమల గిరుల్లో స్వచ్ఛతకు తిరుమల తిరుపతి దేవస్థానం అగ్రతాంబూలమిస్తూ ఎన్నో బృహత్తర మహత్తర కార్యక్రమాలను చేపడుతోంది. భక్తులను స్థానికులను భాగస్వామ్యం చేస్తూ శ్రీవారి వైభవాన్ని క్షేత్ర ప్రాశస్త్యాన్ని ద్విగుణీకృతం చేస్తూ స్వచ్ఛ తిరుమలకు టీటీడీ ఎంతగానో కృషి చేస్తోంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం స్వచ్ఛ తిరుమల గురించి బాలాజీ నగర్ వాసులకు అవగాహన కల్పించడానికి టీటీడీ ఆరోగ్య శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి హాజరయ్యారు. ముందుగా బాలాజీ నగర్ వాసులు అదనపు ఈవోను ఘనంగా సత్కరించారు. ఆపై స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ స్వచ్ఛతకు మారుపేరు తిరుమల అని, అటువంటి తిరుమలలో నివసించేవారు స్వచ్ఛతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిరక్షించుకుని అందరి భాగస్వామ్యంతో క్రమశిక్షణతో తిరుమల పరిశుభ్రతకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం తిరుమల బాలాజీ నగర్ వాసుల చేత అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అలాగే వేసవి నేపథ్యంలో పలువురికి అదనపు ఈవో ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేసి ఎండ తీవ్రత వడగాలుల సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ సమావేశంలో ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె మధుసూదన్ ప్రసాద్, విజిఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్లోని భాగంగా స్వచ్ఛ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి తిరుమలలో బాలాజీ నగర్లో ఉండే వాసులందరినీ కూడా పిలిపించడం జరిగింది. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తూ, అలానే చాలామంది ఇక్కడ చాలా రకాలైన వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ తిరుమలలో వాళ్ళందరూ కూడా లైసెన్స్ హోల్డర్స్ ఉంటారు చాలామంది. వాళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అక్కడికి వచ్చే భక్తుల గురించి కొన్ని రకాలైన కార్యక్రమాలు చేపట్టవలసిందిగా టీటీడీతో కలిపి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓఆర్ఎస్ ఇవ్వటం కానీ, అలానే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పెయింట్ వేస్తాం, వైట్ పెయింట్, షాపుల ముందు వైట్ పెయింట్ వేయటం కానీ, అలాగనే వాటర్ని ఎక్కడికక్కడే వాళ్ళకి సప్లై చేసే విధంగా కూడా అక్కడ కూడా షాపుల దగ్గర కూడా కార్యక్రమాలు చేయటం. అలానే రెగ్యులర్గా మేము చేసే భాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వాళ్ళందరూ కూడా చాలా భాగస్వామ్యులు ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు. మనం చాలా లార్జ్ స్కేల్లో ఇక్కడ క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. మీ అందరికీ కూడా తెలుసు, తిరుమలలో ఎప్పుడు కూడా 24 అవర్స్ కూడా రకరకాల బ్యాచ్లతో ఎప్పుడు కూడా క్లీనింగ్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. దీనికి ప్రధానంగా మనకి తిరుమల అంటేనే స్వచ్ఛతకి మారుపేరు. అందరిని మరింతగా స్వచ్ఛతను ముందుకు తీసుకెళ్లాలంటే పౌరుల్ని భాగస్వామ్యం చేయాలి. దానిలో భాగంగా ఈరోజు మొత్తం కూడా తిరుమలలో ఉండే బాలాజీ కాలనీలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేస్తూ, అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఆబ్జెక్టివ్ స్వచ్ఛ తిరుమల వైపుగా ఎలా తీసుకెళ్ళాలి అనేది డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు, చాలా ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళందరూ కూడా మా హెల్త్ డిపార్ట్మెంట్ మరింతగా గైడెన్స్ ఇస్తూ రాబోయే కాలంలో స్వచ్ఛతను మరింతగా ఇంకొక లెవెల్కి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. 2025వ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి ఆగస్టు నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఇందులో భాగంగా మే నెల 19వ తేదీ 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు మే 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించిన వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరవుతాయి. మే 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవల ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే మే 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్, వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్కు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట అందుబాటులో ఉంటుంది. మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. ఇక మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. మే 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట విడుదల చేస్తారు. అదేవిధంగా మే 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. కడప జిల్లా జమ్మలమడుగు గ్రామంలో వేంచేసిన నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం నారాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి మహారథోత్సవ సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేతంగా దివ్య రథంపై ఆసీనం చేసిన అర్చకులు పూజాధికాలతో సేవించి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి రథోత్సవ సేవ నయనానందకరంగా జరిగింది. తలచిన కొలదే తనలో భావము నిలిపిన కొలదే నేమము తలచిన కొలదే తనలో భావము నిలిపిన కొలదే నేమము పలికిన కొలదే పరమగు సత్యము పలికిన కొలదే పరమగు సత్యము ఇలనెవ్వరికి ఎప్పుడు లేదు. సర్వ విఘ్నాధిపతి స్వర్ణ రథోత్సవ సేవతో భక్తజనం భక్తి పరవశంలో ఓలలాడారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో సంకష్టహర చతుర్థి పూజలను శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో సిద్ధి బుద్ధి సమేతంగా వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో నేత్రపర్వంగా అలంకరించి కొలువదీర్చారు. సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలతో స్వామి అమ్మవార్లను సేవించిన అనంతరం అర్చకులు మంగళహారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో సిద్ధి బుద్ధి సమేతంగా కాణిపాకం శ్రీ వినాయక స్వామి వారికి స్వర్ణ రథోత్సవ సేవ భక్త శోభితంగా సాగింది. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం.
తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను ఊరేగింపుగా పుష్కరిణి మండపం వద్దకు వేంచేపు చేశారు. అక్కడ వేడుకగా చూర్ణాభిషేకం నిర్వహించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారికి శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై పవిత్ర పుష్కరిణి జలాల్లో చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ చెన్నకేశవ స్వామి కృపకు పాత్రులయ్యారు. అనంతరం అర్చకులు యాగశాల కార్యక్రమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఆండాల అమ్మవారికి విశేషంగా కైంకర్యాలను నిర్వహించారు. ముందుగా గోదాదేవి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా తిరుచిపై ఆసనం చేసి ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలో ఊయలపై వేంచేపు చేసి వేద పారాయణం, భక్తి గీతాలాపల నడుమ ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పదకవితా పితామహులు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 617వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 12 నుండి 18వ తేదీ వరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుపతి, తాళ్లపాకలలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం ఉదయం సాహితీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాన్ల భూమయ్య అన్నమయ్య పదము, వెంగమాంబ పద్యము, హైదరాబాద్కు చెందిన విశ్రాంత ప్రధానాచార్యులు ఆచార్య తాడేపల్లి పతంజలి అన్నమయ్య కవిత్వంలో జీవుడు, హైదరాబాద్కు చెందిన ప్రముఖ సాహితీవేత్త గంధం బసవశంకరరావు తాళ్లపాక వాగ్మయం, విరాట్ స్వరూపం అనే అంశాలపై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి అభిషేకాలు మంగళకరంగా జరిగాయి. అర్చకులు స్వామివారి బృహత్తర మూర్తికి పంచామృతాలు, మామిడి పండ్ల రసం, ఇతర ఫలరసాలు, పసుపు, కుంకుమాది పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనులు పండుగ అభిషేక కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలను పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే వరంగల్లోని గోపాలపురం గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకాలను ఘనంగా జరిపారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా ముందుగా సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారికి అష్టోత్తర శతనామావళి యుక్తంగా పలు రకాల ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం పుష్పమాలలు, గరికమాలలతో అలంకరణలు జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని గద్దలగుంటపాలెంలో నెలవైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. మే 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరిగే హనుమ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి 1,00,000 మల్లెలతో అర్చనలను నిర్వహించారు. భక్తులు స్వామివారి సన్నిధిలో త్రికరణ శుద్ధిగా సంకల్ప పూజలలో పాల్గొన్నారు. ఆపై సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ స్వామివారిని 1,00,000 మల్లెలతో అర్చించారు. అనంతరం అర్చకులు స్వామివారికి 1,00,000 మల్లెల పూజను శాస్త్రీయంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. అనంతపురంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో సంకష్టహర చతుర్థి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలోని శ్రీ శక్తి గణపతి స్వామివారి పంచలోహమూర్తిని స్నానపీఠంపై వేంచేపు చేసి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకాలను జరిపారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరికతో సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం నైవేద్యాలు, నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. చిత్తూరులోని సంతపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థిని మంగళకరంగా నిర్వహించారు. తెల్లవారుజామునే స్వామివారి మూలమూర్తికి సకల ఉపచార కైంకర్యాలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం సంకల్పపూర్వకంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అష్టోత్తర శతనామావళితో ఆరాధించారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. మహాగణపతే గజానన శ్రీ మహాగణపతే గజానన ఉమా మహేశ్వర ప్రియ నందనా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నం శ్రీ దత్తనాథ క్షేత్రంలో సామూహికంగా సంకష్టహర చతుర్థి వ్రత పూజలు జరిగాయి. ముందుగా వేదికపై శ్రీ మహాగణపతిని వేంచేపు చేసిన అర్చకులు భక్తుల చేత సామూహికంగా సంకల్పం నిర్వహించారు. ఆపై స్వామివారికి సహస్రనామావళి యుక్తంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భక్తుల చేత అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహింపచేశారు. భక్తులు శ్రద్ధ భక్తులతో స్వామివారిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. గణనాయక శరణు గణనాయక శ్రీ శివ వరపుత్ర చిరతర ఘన చిత్ప్రకాశ మమ్మేలు శ్రీ గణనాయక గణనాయక శరణు. తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ వల్లభ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి పూజాధికాలతో సేవించారు. అనంతరం స్వామివారికి నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారి ఆరాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో సంకష్టహర చతుర్థి పూజలు మంగళకరంగా జరిగాయి. ఆలయంలోని ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతి స్వామివారికి అర్చకులు ముందుగా సకల ఉపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 70,970 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,871 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,56,00,000 రూపాయలు.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.